నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 1వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 తిథి షష్ఠి ఉదయం 10:23 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 8:51 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:30 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:17 వరకు. తిరిగి మరణ రాత్రి 11:17 నుంచి రాత్రి 11:58 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. ఈ రోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:13 నుంచి తెల్లవారి 4:58 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 1, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, వాటి యొక్క గమనం వల్ల ఈ 12 రాశులకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, రాజకీయం మొదలైన రంగాలలో గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు మకర రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో 3వ స్థానంలో సంచారం చేస్తూ రవి కూడా 3వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు. అయితే దీని యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక గమనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళే ఒక పద్ధతిలో కాకుండా వేరే కోర్సు కానీ లేదా వేరే మార్గం కానీ పట్టే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి. విదేశీ విద్యకు సంబంధించినటువంటి సమాచారము మీకు రాబోతోంది. చదువులో మంచి ఫోకస్ కూడా మీరు పెరుగుతోంది. కాన్సన్ట్రేషన్ పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆ గమనంలో కూడా చెడు గమనం అయితే కనుక వేరే దారి, చెడ్డదారి అయితే కనుక తప్పకుండా మళ్లించుకొని మంచి దారిలో వెళ్ళే సూచనగా చెప్పడం జరిగింది. మీకు మంచి ఫోకస్, మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఉండండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికారులతో సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. సీనియర్ మేనేజ్మెంట్ నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. కానీ ఇక్కడ మీరు డిప్లొమాట్గా వ్యవహరించే పద్ధతి చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఈరోజు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయము. భాగస్వామ్య వ్యాపారాల్లో చేయాలనుకున్నా లేదా చేరాలనుకున్నా ఒక స్థాయికి వెళ్లేందుకు ఈరోజు మంచి ముహూర్తము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త ఒప్పందాలు కానీ పాత ఒప్పందాలు కానీ తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక మిగిలిన రోజుల కంటే ఈ రోజు కొంచెం శక్తివంతంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు తొలగి ఆరోగ్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రము అంటే కొన్ని నక్షత్రాల వారికి పాత సమస్యలు కొంచెం పునరావృతం అయ్యేటట్టు, తిరిగి మళ్ళా వచ్చేటట్టు కనబడుతోంది. అలాంటి సూచనలు ఏమైనా కనబడితే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే బంధువులతో చిన్న చిన్న తగాదాలు కానీ ఘర్షణలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాంటి సమయం కనబడితే కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. కానీ కొన్ని గతంలో మీరు చేసిన తప్పిదాలు ఏమైనా ఉంటే కనుక వాటికి క్షమాపణ చెప్పడము, రిపెండ్ అవ్వడము, పెద్దవాళ్ళైతే కనుక సారీ చెప్పడము, ఇలాంటివి ఏవైనా మళ్ళా తిరిగి మంచి సత్సంబంధాలు కలగడానికి మీ వంతు ప్రయత్నంగా చేసుకున్నట్టయితే బంధాలు బలపడతాయి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజిక గౌరవం పెరుగుతుంది. మిత్రవర్గంలో మీరు మాట్లాడే మాటకు విలువ పెరగడంతో పాటు మిమ్మల్ని సహాయ సహకారాలు అడిగేటట్టుగాను, మీ మాటకు విలువ పెరిగేటట్టుగాను ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగ్గ పరిహారాలు
అంగారక మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే ఏ చిన్ని కొద్దిపాటి సమస్యలు ఉన్నా కానీ సమస్య పోతుంది. దీంతో పాటుగా అమ్మవారి ఆలయంలో మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటే కనుక నీలిరంగు పుష్పాలను తీసుకెళ్ళి మీ యొక్క కష్టాన్ని కానీ కోరికను కానీ చెప్పుకొని ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. గురువు శుక్రుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. శని మాత్రము 10వ స్థానంలో, మంగళుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు ఫాలో అప్స్ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా స్కాలర్షిప్స్కి గతంలో అప్లై చేసుకున్న వారికి ఈ సమయంలో వస్తుంది. లేదు ఇప్పుడు కనుక అప్లై చేసుకున్నట్టయితే ఏదైనా కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దూర విద్యా అవకాశాలు కూడా, అంటే దూరం వెళ్ళి చదువుకోవడం కానీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ వచ్చేటట్టుగా అవకాశాలు కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ లేదా ఏదైనా ప్రయత్నాలు మీరు చేసినట్టయితే కనుక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా 98% కనబడుతోంది. అయితే శ్రమకు తగ్గిన ఫలితము, మీరు ఏ ప్రయత్నాలు చేసినా గతంలో చేసినవి ఈరోజు మీకు ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. మళ్ళా అంటే తర్వాత కాలానికి, అంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రయత్నాలు కూడా ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము. అంటే ఉద్యోగస్తులకు ఈరోజు అత్యంత శుభదినంగా చెప్పబడింది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్ వ్యూహాలు కానీ, లాంగ్ టర్మ్ బిజినెస్ కానీ, లాంగ్ టర్మ్ పెట్టుబడులు కానీ పెట్టినట్టయితే ఉత్తర అంటే ఫ్యూచర్లో చాలా మంచి అవకాశాలు రావడము, లాభాలు రావడము, మంచి అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ని మీరు అందుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మార్కెట్లో ఎవరైనా ప్రోడక్ట్ని లాంచ్ చేయాలంటే, మీ యొక్క ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలంటే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వాళ్ళకి దంత సమస్యలు వచ్చేటట్టుగాను, పొట్టకు సంబంధించిన అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటివి ఎక్కువగా ఇబ్బందులు రావడం కానీ లేదా తీవ్రతరం అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆహార వ్యవహారాలలో పరిమితులు పాటించడము, మరీ తీవ్రంగా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారి యొక్క తల్లి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ఆవిడను కనిపెట్టుకుని ఉండే ప్రయత్నంగా చూసుకోండి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా మీరెళ్ళి సాల్వ్ చేయవలసిన పని లేదు. వాటికంతట అవే సాల్వ్ అయ్యే దిశ మార్గము మీకు కనబడుతుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాట సామాజికంగా, అంటే మీరు వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మీరు చెప్పిన అంశాన్ని ప్రజలు ఆమోదించడం జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు పొలిటికల్గా గెయిన్ అయ్యే అవకాశము, అంటే మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవడము, మీ యొక్క స్థానము బలపడేందుకు కూడా ఇక్కడ అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే పరిహారాలుగా ఏం చేయొచ్చు అంటే కనుక గురువారం రోజు పసుపును దానంగా ఇవ్వడం కానీ లేదా పసుపు వస్తువులను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే దీంతో పాటు లడ్డూలు స్తోమత ఉన్న వాళ్ళు అమ్మవారికి లడ్డూలను కనుక మీ యథాశక్తి నైవేదనగా పెట్టినట్టయితే, ఇంట్లో కావచ్చు లేదా దేవాలయంలో కావచ్చు, చేసినట్టయితే కనుక నరదృష్టి కానీ లేదా మీ యొక్క పని చేసే దాంట్లో ఏదైనా ఒక ఇబ్బందులు, దృష్టి కానీ నరదృష్టి కానీ చెడు కానీ నెగిటివిటీ కానీ ఉంటే అమ్మవారి దయ వల్ల పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి లగ్నంలో ఉన్నారు. శుక్రుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, మంగళుడు 2వ స్థానంలోను, గురు
12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే కనుక మీకు ఒక కన్‌ఫ్యూజన్ ధోరణిలో ఉంటారు. ఇది చెయ్యాలా? వద్దా? వస్తుందా? రాదా? ఇలాగా ఒక డైలమా కన్‌ఫ్యూజన్‌లో స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటారు కాబట్టి మీరు పెద్దల సలహా తీసుకోవడం తప్పనిసరి. దీంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంతమంది తడబాటు పడ్డము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది చూసే విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా దీన్ని పరిగణనలోకి తీసుకోండి. దీన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇవేవి ఇంతే నాన్‌సెన్స్ అనే ధోరణి పెట్టుకోకండి. శాస్త్రము ఎప్పుడూ తప్పు కాదు. విద్యార్థులు మరీ చెప్తున్నాను. విద్యార్థులు ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉంటే కనుక తప్పనిసరిగా గురువులనో, తల్లిదండ్రులనో సలహా తీసుకోండి. అయితే తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క ఉద్యోగంలో స్థాన చలనాలు కనబడుతున్నాయి. అంటే ఉన్న స్థితి నుంచి వేరే ప్రమోషన్ రావడమో, లేదా ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడమో ఇలాంటి కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ మాత్రం తప్పనిసరిగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను అప్లై చేయాలా? వద్దా? లేదా చేస్తే వస్తుందా? రాదా? ఏదైతే మీరు అనుకుంటున్నారో డైలమాలో ఉన్న పరిస్థితికి ఒక క్లారిటీ మైండ్‌కి వచ్చేస్తారు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మినిమం లాభాలతో ముందుకు పెడతారు. అంటే మీరు ఊహించినంత స్థాయిలో లాభాలు రాకపోయినప్పటికీ ఒక రూ. 10కి ఒక రూ. 100 వచ్చేటట్టుగా లాభాలు వస్తాయి. పెయింటింగ్, మీడియా, బుక్స్ వ్యాపారము ఇలాంటివి ఏవైనా చేస్తున్న వాళ్ళకి మరికొంత ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు కానీ ప్రయత్నాలు కానీ చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి మానసిక ఒత్తిడి, తీవ్రమైన ఆందోళన, వేదన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు నిద్ర కూడా సమయానికి పోలేని పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు రావడము, మనస్పర్ధలు రావడము, ఇబ్బందులు తల ఎత్తడము ఒకంత తీవ్రతరానికే గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సద్దుమణిగేటట్టుగా చూసుకోండి తప్ప విడాకుల దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోకండి. ఏ గొడవైనా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నమే చేసుకోండి. అయితే బంధువులతో కూడా స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. ఈ ఒక్కరోజు మీరు మాటను సమన్వయంగా మాట్లాడండి. మీ బంధువులతో మాట్లాడాలంటే కనుక అగ్రెసివ్ నేచర్‌తో కాకుండా అటువంటి సందర్భం వచ్చినా గొడవల్లో కూర్చున్నా లేదా చర్చల్లో కూర్చున్నా చర్చి కాదు చర్చలలో అంటే ఒక మాట్లాడుకునే సందర్భంలో కూర్చున్నట్టయితే కనుక మీకు మంచిగా మాట్లాడే ధోరణిని అలవాటు చేసుకోండి ఈ ఒక్కరోజు మాత్రము. అయితే రాజకీయ సామాజిక పరిస్థితులు చూసినట్టయితే కనుక ఆచితూచి వ్యవహరించాలి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు. చిన్న ఆరోపణలు వస్తాయి. అవాంఛిత వార్తలు కూడా మీ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరాశ చెందకండి, భయపడకండి. దాన్ని ఏదో తీసుకుని మీరు అగ్రెసివ్‌గా వ్యవహరించకండి. దాన్ని ఈరోజు ఒమిట్ చేసేసేయండి. అంటే దాన్ని నాకు సంబంధించింది కాదు అన్నట్టుగా ఒక నిర్లక్ష్య ధోరణిలో వెళ్ళిపోండే తప్ప దానికి రియాక్ట్ కాకుండా ఈరోజు ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పరిహారాలుగా చెప్పదగింది ఏంటంటే కనుక గణపతిని పూజించి ధూపదీప నైవేద్యాలు ఈరోజు తప్పనిసరిగా పెట్టండి. తప్పదు. అయితే గ్రీన్ కలర్ వస్త్రాన్ని అంటే ఆకుపచ్చ వస్త్రాలు మీకు ఏమైనా ఉంటే కనుక ఈరోజు ధరించినట్టయితే కొంత బుధగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఈరోజు ఆకుకూరలను మాత్రమే తినే ప్రయత్నం చేయండి. మాంసాహారాన్ని కానీ ఇతరత్ర పదార్థాలు కాకుండా సాధ్యమైనంత వరకు ఆకుకూరలు తినే ప్రయత్నం చేయండి. మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ మీ యథాశక్తి కానీ ఈరోజు తప్పనిసరిగా చదువుకోండి. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు సూర్యుడు కలిసి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు 11వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోకి వచ్చాడు. అయితే శని మాత్రము అష్టమలో శత్రు దృష్టితో కనబడుతున్నాడు. అది గురువు 11లో సంచారం చేస్తున్నారు. సో ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక టెక్నికల్ చదువులు చదివేవాళ్ళు, లాంగ్వేజ్ నేర్చుకోవడం అలాంటివి ఏవైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఈ 2 కేటగిరీ విద్యార్థులకు విశేషమైన ఫలితాలు, గ్రోత్, డెవలప్మెంట్లు ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు ఈ చదువుకునే విద్యార్థులు
స్కెచ్ కానీ, ఒక ప్రణాళిక కానీ, లేదా ఒక గోల్ కానీ సెట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే బహిరంగ పోటీలు అంటే ఓపెన్ కాంపిటీషన్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే కనుక దానికి ప్రిపరేషన్స్ ఇప్పుడు చేసుకోండి. అంతేగాని ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి. ప్రిపరేషన్స్ మాత్రమే ఇప్పుడు చేసుకుని తదుపరి మళ్ళా అప్లికేషన్ పెట్టుకుని అప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే అంతర్జాతీయ సంస్థల నుంచి మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో ఎప్పుడైనా మీరు అప్లై చేసినా లేదా మీ ఒక టాలెంట్ తెలుసుకుని ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మీకు కాల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సీనియర్స్ నుంచి చిన్న ఒత్తిడి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఫారెన్ ట్రేడింగ్ ఒకటి, ఎగుమతి దిగుమతుల వ్యాపారాలకు అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు శుభ సూచనలు చాలా చక్కగా కనబడుతున్నాయి. దానికి ఎవరైనా ఈ రాశిలో ఉంటే కనుక ప్రయత్నాలు చేసుకోవాలన్నా లేదా ఆ వ్యాపారాలు చేసుకోవాలన్నా తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అన్ని విధాలా మీకు చాలా యోగ్యంగా ఈ రోజు ఉంది. అయితే భాగస్వామ్యం కలిగిన వ్యాపారాలు చాలా మెరుగు దిశలో వెళ్ళబోతున్నాయి. అంటే గతంలో పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో విశేషమైన లాభాలు, మీరు 100 రూపాయలు అనుకుంటే 1000 రూపాయల లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి ఊరికే తల తిరగడము, కళ్ళు తిరిగి పడిపోవడము, గిడ్డినెస్గా ఉండడము ఇలాంటి సమస్యలు, దీంతో పాటు ఒత్తిడి కలగడము, విపరీతమైన స్ట్రెస్ ఫేస్ చేయడము, ఆందోళన రావడము, దీంతో పాటుగా మెడకు సంబంధించి స్పైనల్ కార్డుకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతోంది. దీనికి తగ్గ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే చిన్న రెమెడీగా ఎక్కువగా నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. దాహం వేసినా వెయ్యకపోయినా నీళ్లు తాగే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు భార్య అయినా భర్త అయినా కొంచెం జాగ్రత్తగా సమన్వయంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. మీ ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఇలాగ ఎవరితోనైనా సరే మీకు ఈరోజు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక సీనియర్ల ప్రశంసలు మీకు వస్తాయి. దీంతో పాటుగా రాజకీయంలో మీదైన ఒక ముద్ర వేసుకోవాలి అంటే కనుక దానికి తగ్గ శ్రమ, ప్రణాళికలు, ప్లానింగ్స్, పథకాలు కూడా వేసుకుంటే మీ స్థానము సుస్థిరంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు చంద్రగ్రహం జపం తప్పనిసరిగా చేసుకోండి. దానికోసం ఒక చిన్ని మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఇది బీజ మంత్రము. చిన్నది, కొంచెం కష్టమైనప్పటికీ చదువుకునే ప్రయత్నం చేసుకోండి, విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అయితే నీటి ద్వారా మీరు వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఏదైనా నీరు కానీ ఏవైనా దానం ఇచ్చుకున్నట్టయితే ఒకరికో ఇద్దరికో మీ శక్తిని బట్టి, ఎక్కువగా ధనవంతులైతే కొంచెం చలివేంద్రాలు లాంటివి పెట్టి నీళ్లను దానం చేసుకోండి. మధ్యతరగతి స్థాయి వాళ్ళైతే ఓ 10 మందికి వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ సప్లై చేసేటట్టుగా, దానం ఇచ్చేటట్టుగా చేసుకుంటే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. స్థాయి ఉన్నవాళ్ళు, మేము చేయించుకుంటాము అని అనుకున్న వాళ్ళు, చెయ్యగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కనుక పోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు 10వ స్థానంలోను, గురుడు కూడా 10వ స్థానంలోను, మంగళుడు 12లో సంచారం చేస్తూ శని ప్రత్యక్ష దృష్టితో 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే కళత్ర స్థానాన్ని చూస్తున్నాడు అన్నమాట. అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఫారెన్లో మీరు గతంలో అప్లై చేసిన, అంటే విదేశ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, దానికి సంబంధించిన స్కాలర్షిప్స్ మీకు ఈ సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. లేదు మేము గతంలో అప్లై చేయలేదు, ఇప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలాంటి వాటికి కూడా ఈరోజు మీకు యోగ్యమైన రోజు. మీ పెద్దల్ని సంప్రదించుకుని స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్ రంగము, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు
పదోన్నతులు రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ రావడము, తర్వాత ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇతరుల మీద ఆధారపడకుండా ఈ సమయంలో ఎవరిని నమ్మకుండా మీ ప్రయత్నాలు మీ స్వయంగా చేసుకుంటేనే మంచి జరిగే అవకాశాలు ఉంది. నా పని ఇంకొకరికి అప్పగించి వాళ్ళు చేస్తారులే అనుకుంటే కనుక మీరు నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని గమనించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య రంగంలో చేసే వాళ్లకు విశేషమైన లాభాలు వస్తున్నాయి. దీంతో పాటు మీకు కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశము, డీల్స్ కూడా మీకు మాట్లాడుకోవడానికి కొంతమంది ముందుకొచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఈ రోజు మీకు తటస్థపడితే వస్తే కనుక నో అని చెప్పకండి. సాధ్యమైనంత వరకు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ నిద్రలేమి కనిపిస్తోంది. కొంత డైజెషన్ మీద అంటే అజీర్ణం మీద దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులు బంధువుల యొక్క సమయానికి సహాయ సహకారాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. సోదరులతో అంటే మీ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ డబ్బు పరంగా ఏదైనా లావాదేవీలు, ఆస్తి పరంగా లావాదేవీలు, అప్పులు ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించినవి, ఏదైనా మాట పరంగా డబ్బులు ఇచ్చుకోవడం, ఇలా ఏదైనా సరే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య డబ్బు సంబంధితవి ఏవైనా ఉంటే కనుక మొహమాటం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అన్నయ్య కదా, తమ్ముడే కదా, అక్కే కదా అని మొహమాట పోతే కనుక రేపటి నాడు సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. డబ్బు ఏ పనైనా చేస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక మీ మాటకు విలువ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీరు మాస్ లీడర్గా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. ఈ రాశిలో వారికి చెప్పదగిన పరిహారాలు: ఆదిత్య హృదయాన్ని ఈరోజు ఉదయం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. చదువు రాదు, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా పసుపు రంగు వస్త్రాన్ని ఈ రోజంతా మీరు ధరించే ప్రయత్నం చేసినట్టయితే కనుక నరదృష్టి నుంచి, చెడు దృష్టి నుంచి తప్పించుకునే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు 9వ స్థానంలోను, గురువు కూడా 9వ స్థానంలో శుభస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే మంగళుడు 11వ స్థానంలోను, శని 6వ స్థానంలో శుభదృష్టితోనే ఉన్నారు కాబట్టి భయపడాల్సిన సందర్భం ఏమీ ఈరోజు కనపడదు. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక విద్యార్థులు విజయం వరిస్తారు, విజయం తథ్యం మీకు. అయితే ముఖ్యంగా ఎవరెవరికి అంటే కనుక ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, మెడికల్ విద్యార్థులకు ఇది చాలా బ్లెస్సింగ్ డే అని చెప్పొచ్చు, గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈరోజు చేసేయండి. మీరు చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకుంటే పై అధికారుల యొక్క ఆదరణ, సపోర్టు సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. ఒక ఇంటర్నల్ రివ్యూ వల్ల మీ సంస్థలో జరిగే ఒక ఇంటర్నల్ రివ్యూ ఏదో మీ ఉద్యోగాలలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఇంటర్నల్ రివ్యూ ఏదైనా జరిగినట్టయితే కనుక అది మీకు లాభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ కన్సల్టెన్సీ ఒకటి, ఐటీ సంబంధిత వ్యాపారాలలో మీరు ఒక అంబాసిడర్గా వ్యవహరించాలి. అంతే తప్ప ఓనర్గా వ్యవహరించే పద్ధతి చేస్తే కనుక కొంచెం ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కంటి సంబంధిత వ్యాధులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ధాన్యము లాభదాయకంగా అంటే ధాన్యము అంటే వరి అన్నమాట, బియ్యము, దాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే సూర్యుడికి కొంచెం ఇబ్బందులు, కంటి సంబంధిత ఇబ్బందులు తగ్గే అవకాశం కనబడుతోంది జ్యోతిష్యపరంగా. అయితే మరీ మీది మిక్కిలి అయ్యి ఎక్కువైతే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పిల్లల గురించిన
పిల్లలకు సంబంధించిన పిల్లల కోసం ప్రయత్నం చేసిన పిల్లలు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ వల్ల కొంచెం ఆనందకరమైన పరిస్థితి గోచరిస్తోంది. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. స్నేహితుల ద్వారా ఒక ఆనందకరమైన వార్తను మీరు అందుకోబోతున్నారు. రాజకీయ సామాజికంగా చూసినట్టయితే కనుక మంచి వేదికల మీద ప్రసంగం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ప్రసంగం ద్వారా మీరు ఒక గౌరవమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ప్రసంగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు, బుధ భగవానుడికి ఆకుకూరలను సమర్పించి ఆ ఆకుకూరలతో సంబంధించినటువంటి పదార్థాన్ని పశుపక్షాదులకు పెట్టే ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటుగా గురుగ్రహానికి సంబంధించి పసుపు పువ్వులతో పూజ చేయడం కానీ, పువ్వులు తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు బుధగ్రహం వల్ల, గురుగ్రహం వల్ల కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. నమస్తే. తరువాత తులారాశి చూసినట్టయితే కనుక శుక్రుడు, గురుడు ఇద్దరూ కలిసి 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోనూ, శని భగవానుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు సరి అయిన దిశలో, అంటే మీరు ఒక ప్రాపర్ వేలో కనుక కష్టపడి చదివినట్టయితే కనుక ప్రయోజనం కనబడుతుంది. ఏదో ఆషామాషిగా చదివేద్దాం అనుకుంటే కనుక అపజయం పొందే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొంతమందికి అవకాశాలు వెంటనే అందకపోవచ్చు. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశము, లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పై అధికారుల యొక్క మాట మీరు పడే అవకాశం కనబడుతోంది. మీరు చెయ్యని తప్పుకు పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. స్ట్రెస్ని కూడా తీసుకుంటారు. కొంత సమన్వయాన్ని ఉద్యోగస్తులు పాటించాలి. ఇలా ఎవరైనా మీ యజమానులు తిట్టే ఉద్యోగస్తులు ఉంటే కనుక అది మైండ్కి తీసుకోకుండా ఆ తప్పిదాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ, లేదా ఏదైనా అగ్రిమెంట్లు చూసుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు కొంత సహనాన్ని పాటించండి. తొందరపాటుతనాన్ని ప్రదర్శించకండి. అయితే భాగస్వామ్యాల మీద అనుమానం లేకుండా ముందుకు పోవాలి. మీకు అనుమానం జాస్తిగా ఉండి ఉంటే కనుక మీ యొక్క భాగస్వామిని అనుమానించకండి. నా యొక్క పైసలు తీసేసుకున్నాడో, తప్పుడు లెక్కలు రాసేసాడో, ఇలాగ మీ యొక్క పార్ట్నర్ మీద లేనిపోని నిందలు వేయకండి. అలాంటివి ఏవైనా కనిపించినప్పటికీ అది అనుమానం క్లియర్ చేసుకోండి, కానీ అతనితో కానీ చెప్పే ప్రయత్నం చెయ్యకండి. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే ఆస్తి సంబంధిత సమస్యల వల్ల మీకు మనస్తాపం కలిగే అవకాశము, ఒకంత ఛాతి నొప్పి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఒక సడన్గా మీరు వార్తలు వినడము, అంటే కోర్టు పరంగా మన వైపు తీర్పు రాలేదు, మన ఆస్తి అంతా పోయింది, ఇలాంటివి ఏవైనా వార్తలు విన్నప్పుడు ఛాతిలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. కొంచెం సమన్వయం పాటించుకోండి. మరీ తీవ్రతరమైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్త్రీలకు ఈ సమయంలో చక్కని అనుకూలమైన దినంగా కనబడుతోంది. దీంతో పాటుగా భార్యాభర్తలు, పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు కూడా ఈరోజు కుటుంబంలో జరగబోతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజిక పరిధిలో అనూహ్యమైన మద్దతు, సపోర్ట్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకునే స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు గోమాత పూజ చేసుకోవడంతో పాటు నల్లని వస్తువులను ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 3వ స్థానంలోను, సూర్య బుధులు ఇద్దరు 8వ స్థానంలోను, శుక్రుడు గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, లాంగ్ టర్మ్ గోల్స్ సాధించడానికి మీరు ఏవైనా ప్రణాళికలు ఈ సమయంలో వేసుకుంటే తక్షణమే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కన్ఫ్యూజన్, మీకు కొంత రకమైన కన్ఫ్యూజన్ ఉంటే ఉండవచ్చు కొంతమంది స్టూడెంట్స్కి. ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయే అవకాశం ఈ రోజు మీకు కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సీనియర్స్తో మీకు ఒత్తిడి అంటే సీనియర్స్ వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశంతో పాటుగా గడచిన పనులకు, అంటే మీరు గతంలో చేసిన తప్పిదాలకు అనుకోండి, తప్పుడు పనులకు అనుకోండి, ఈరోజు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి, నలుగురిలో దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది.
చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగము, మైనింగు, మెకానికల్ ఈ వ్యాపారాలలో లాభదాయకం కనబడుతోంది. లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో, అంటే లాభం రూ. 100 వస్తే ఖర్చులు కూడా రూ. 100 వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక సమన్వయాన్ని ధోరణిని పెట్టుకొని బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకి, లివర్కి, మెదడుకి సంబంధించిన చికిత్సలు అవసరం పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా అనుమానం ఉంటే మరొక్కసారి రివైండ్ చేసుకుని చదువుకుని చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో మానసికంగా దగ్గరవుతారు. అంటే కొంచెం దూరంగా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఒకంత భయం గతంలో ఉంటే కనుక అది తొలగిపోయే అవకాశం కూడా ఈరోజు కనపడుతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సంఘటితంగా పనిచేస్తే, అంటే నేనే సోలో అని కాకుండా అందరూ కలిపి కనుక పనిచేసినట్టయితే మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, మంగళవారం రోజు సింధూరంతో స్వామివారికి, అంటే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను, పఠించాలి, నాకు అవసరము అని అనుకున్న వాళ్ళు పఠించండి. ఓం అంగారకాయ నమః, చాలా చిన్ని మంత్రం కదా, 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు 6వ స్థానంలోను, గురుడు కూడా 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. మంగళుడు 8లోను, శని భగవానుడు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు బలమైన పోటీ వాతావరణం మీకు ఏర్పడుతుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీరే సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా, అంటే 100కి 99.5% మీరే నెగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధిత ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా గతంలో అప్లై చేసినవి ఈరోజు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా అనుకూలమైన రోజు. అయితే విదేశీ ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా వచ్చినట్టయితే అందుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాలు ఒత్తిడితో సాగినప్పటికీ కొన్ని ఆశాజనకమైన చేంజెస్, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనివి కొంచెం మంచి చేంజెస్ మీ వ్యాపారాల్లో కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా రిటైల్, ఫుడ్ బిజినెస్ వారికి, ఈ 2 రంగాల్లో వారికి మాత్రము విశేషమైన చేంజెస్తో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండె సంబంధిత న్యూరలాజికల్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తీవ్రంగా కనబడుతోంది. మీరు అప్రమత్తంగా ఉండండి. లేదు అంటే డాక్టర్ పర్యవేక్షణ, అలాంటి చిన్న చిన్న సూచనలు ఏవైనా మీకు కనబడితే డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పెద్దల సహకారంతో, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్తో కొన్ని సమస్యలు పరిష్కార మార్గాలు గోచరిస్తాయి మీకు. దీంతో పాటు రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక మంచి పదవులకు దారి తీసే పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఆ పరిచయాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, బృహస్పతికి పసుపు పూలతో అర్చన చేసుకోండి. ఇంకే రకమైన పువ్వులు పెట్టకండి. బంతి పూలు అస్సలు పెట్టకండి. అయితే గురువారం రోజు పసుపు కుంకుమను మీ యథాశక్తి గుళ్ళో దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే గురుగ్రహానికి సంబంధించిన ఏవైనా చిన్న చిన్న దోషాలు మీ జాతకంలో ఉంటే అవి పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు లగ్నంలోకి వచ్చేసాడు, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోకి వెళ్ళారు, శుక్రుడు 5వ స్థానంలోను, గురుడు కూడా
శుక్రుడితో పాటు 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. మంగళుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలోకి సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే కళాశాల స్థాయిలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఎవరైతే కనుక కాలేజీల్లో చదువుతున్నారో, ఏ కాలేజీ అయినా, ఏ కోర్సు కాలేజీలైనా సరే, కాలేజీల్లో చదివే వాళ్ళకి మంచి డెవలప్మెంట్ కనబడుతోంది. వాయిస్ టెస్టులు, ఇంటర్వ్యూలకు ఎవరైతే వెడుతున్నారో వాళ్ళు గెట్ రెడీ. మీకు అవకాశాలు రావడము, విజయం కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సీనియర్స్ నుంచి ఒక గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు అధికారిక విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ పేరు మీద ఉండే ఏవైనా ఒప్పందాలు ఏవైనా ఉంటే కనుక తగిన శ్రద్ధ తీసుకోండి. ఏ తప్పిదమైనా కనుక జరిగినట్టయితే దెబ్బతినే అవకాశము, తిరిగి మళ్ళా కోలుకోలేని స్థితి కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి వ్యాపారి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసికంగా స్థైర్యంగా ఉండాలి. కొంత మానసిక స్థితి తగ్గినట్టుగా గోచరిస్తోంది. ధైర్యంగా నిలబడండి. మృదువైన ఆహార నియమాలు తీసుకోండి. హార్డ్ ఫుడ్స్ లేదంటే ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటి ఫుడ్లు మాత్రం తీసుకోకండి. మితాహారము, సాత్విక ఆహారం తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. నాన్నగారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలు వస్తాయి. అవి తీసుకొని తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. నల్ల తెలలతో హనుమంతుడి ఆలయంలో దీపం పెట్టుకుని దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు 4వ స్థానంలోను, గురువు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే మంగళుడు 6వ స్థానంలోను, ఈ శని భగవానుడు లగ్నంలో ప్రత్యక్షంగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉంటుందంటే ఒకరికొకరు పోటీగా ఉండే పరిస్థితిలో మీరు టాప్ పొజిషన్లోకి వెళ్తారు. ఇద్దరు టగవ్వార్ లాగా ఉంటారు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అయినప్పటికీ ఈ రాశిలో ఉండే విద్యార్థులు మాత్రము టాప్ లెవెల్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ప్రశంసలు కూడా మీరు అందుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు తీసుకుంటారు. టార్గెట్లు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఒక గుర్తింపు రావడము, మీ టార్గెట్ను అచీవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అగ్రస్థాయి అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు విపరీతంగా తీసుకుంటారు ఈ సమయంలో. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు డెలివరీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ట్రాన్స్ఫర్సు, లాజిస్టిక్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత మానసిక ఒత్తిడి కూడా కలిగే అవకాశం ఉంది. ప్రాణాయామం చేసుకోవడం కానీ దైవ చింతన చేసుకున్నట్టయితే కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సంతాన విషయాలలో మీకు ఇబ్బందులు తలెత్తడం కానీ లేదంటే కొత్త ప్రతిబంధకాలు కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే భార్యాభర్తల విషయంలోకి వచ్చి చూసినప్పటికైతే వీళ్ళిద్దరి యొక్క బంధము స్ట్రాంగ్ అయ్యే అవకాశము, గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సమసిపోయి ఇద్దరి బంధము ఒక పటిష్టంగా ఉండే అవకాశం కనబడుతోంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ప్రచారం ఫలిస్తుంది. ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని బలవంతంగా అభ్యర్థిత్వం వరించే అవకాశం కనబడుతోంది. అలాంటి అవకాశం వస్తే కనుక తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అది మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజున గోపూజ మీ చేత్తోనే చేయించుకునే ప్రయత్నం చేయండి. నీలాంజన సమాభాసం అనే మంత్రాన్ని యథాశక్తి పఠించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు కూడా 3వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు మళ్ళా రొటేట్ అయ్యి 12వ స్థానానికి వెళ్ళాడు. అయితే ఈ గ్రహ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, ఫిల్మ్ రంగాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వారికి అభివృద్ధి కనబడేటట్టుగాను అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే స్టడీ చేసేటప్పుడు భాగస్వామ్య స్టడీ అంటారు. అంటే
గ్రూప్ స్టడీస్కి ఎక్కువ గ్రూప్ డిస్కషన్స్కి అవకాశాన్ని ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మెదడుతో పనిచేసే ఉద్యోగస్తులకు అంటే బ్రెయిన్తోనే ఎక్కువగా పనిచేసే వాళ్ళు సైంటిస్టులు కానీ సైంటిఫిక్ పరంగా కానీ ఇలాగా బ్రెయిన్తో ఆలోచించి పనిచేసే ఉద్యోగస్తులందరికీ ఈరోజు చాలా శుభదినం అనమాట. దీంతోపాటు మీ యొక్క సీనియర్స్ నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశము, దాంతోపాటు ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మల్టీ స్టోర్స్ రెవెన్యూ మోడల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. డిజిటల్ వ్యాపారాలు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు, జలుబు, జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సను మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. తొందరపడి అలోపతికి అంటే ఇంగ్లీష్ చికిత్స కోసము ప్రయత్నాలు చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య ఒక మంచి అవగాహన పెరుగుతుంది. మీ యొక్క వంశస్థులకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా అభ్యర్థులకు గౌరవం పెరుగుతుంది. కీలకమైన స్థానాలను మిమ్మల్ని వరిస్తాయి. సంఘాలలో అంటే ఏదైనా నాయకీయ సంఘాలలో మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఓం నమో నారాయణాయ చిన్ని మంత్రమే అందరికీ తెలిసిందే, అయినప్పటికీ మహిమాన్వితమైన మంత్రం కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా 108 సార్లు కనుక జపించినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.